అందరికీ జై గణేష జై శ్రీరామ్. హైదరాబాద్లో 51 అడుగుల హనుమంతుని విగ్రహం, అది కూడా హైదరాబాద్ నడి బొడ్డున ధూల్పేట్లో. ఆ హనుమంతుని విగ్రహం ఎక్కడో కింద లేదు, 151 అడుగుల ఒక పెద్ద కొండపైన ఉంది. ఒకప్పుడు ధూల్పేట అంటేనే సరాయి అనేది గుర్తుకొచ్చేది, కానీ ఈ విగ్రహం పెట్టినప్పటి నుంచి, మన గోషామహల్ రాజాసింగ్ గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ ధూల్పేట చరిత్రనే మారిపోయింది. ఇక్కడ విగ్రహం పెట్టాలి, ఇక్కడ మార్పు తీసుకురావాలనేసి అయితే 2007లో అయితే మనకైతే ఆలోచన రావడం అయితే జరిగింది, ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ, ఇక్కడ ఉన్న మన రాజాసింగ్ ఎమ్మెల్యే గారికి కానీ. సో అప్పటి నుండి రెడీ చేయడం మొదలు పెడితే విగ్రహాన్ని దాదాపు 9 ఏళ్ళు అయితే పట్టింది, అంటే 9 సంవత్సరాలు అయితే పట్టింది అనమాట. సో ఇప్పుడైతే పైకి వెళ్ళేసి విగ్రహం ఎట్లా కనిపిస్తుంది, అంత ఎంత హైట్లో ఉంది అని, కిందికి వెళ్ళి పైదాకా దారి ఎలా ఉంది అనేసి అయితే మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఉన్న మన పూజారితో కూడా మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఒక్కసారి అయితే చూద్దాం, అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. హైదరాబాద్లో ఉన్న ప్రజలు కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ, అండ్ అదేవిధంగా ఇక్కడ గణేషుని కొనుక్కొని వెళ్ళే ప్రజలకు కానీ హనుమంతుని గురించి, ఆకాశపురి హనుమాన్ విగ్రహం గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడైతే విగ్రహం ఎట్లా ఉందో ఏందైతే చూసేద్దాం. మనకి 150 అడుగుల గుట్ట పైన 51 అడుగుల విగ్రహం, మన హనుమంతుని విగ్రహాన్ని చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా, రియల్గా హనుమంతుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు అనే విధంగా అయితే మనకి ఒక అనుభవం అనేది కలుగుతుంది ఇక్కడికి వస్తే. సో ఇక్కడ హనుమంతుని వేలు కూడా మనకి గుండె చీల్చుకుంటే ఏ విధంగా అయితే వేళ్ళతో చీల్చుకున్నప్పుడు ఏ విధంగా అయితే కనిపిస్తుందో, అదే విధంగా ఇక్కడ వేలు కూడా కదిలే విధంగా, గుండెను చీల్చుకునే విధంగా అయితే రెడీ చేయడం అయితే జరిగింది. అంటే ఆ స్పెషాలిటీ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈవినింగ్ టైంలో మనం వస్తే మాత్రం ఆ వ్యూ కూడా చూడొచ్చు. ఆ గుండె మధ్యలో కూడా మనకి రాముని విగ్రహం, అదేవిధంగా మనకి సీతమ్మ తల్లి విగ్రహం కూడా మనకి గుండె మధ్యలో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నించొని మనకి ధూల్పేట్ చూస్తే మనకి మొత్తం పరిసరాలు ఏ విధంగా కనిపిస్తాయో అన్నీ కనిపిస్తాయి. ఆ వ్యూ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను మీకు. మనం పైకి వచ్చిన తర్వాత మనకి హనుమంతుని విగ్రహంతో పాటు మనకి శంకరుని విగ్రహం కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో మనం ప్రతి దగ్గర మనకి శివలింగాన్ని చూస్తుంటాం, ఆ శివలింగానికి మనకి 4 శంకరుని విగ్రహాలను అయితే పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది చూసుకుంటే మీకు కూడా. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా కొత్తగా ఆలోచించి అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ముందు నంది విగ్రహాన్ని కూడా పెట్టి ఇక్కడ దర్శించుకునే విధంగా అయితే వీలు కలిగించారన్నమాట. సో ఇక్కడ ఈ శంకరుని విగ్రహం ముందే మనకి 51 ఫీట్ల హనుమంతుని విగ్రహం కూడా మనకి ఈ విధంగా అయితే దర్శనమిస్తుంది అన్నమాట. ఇక్కడ కొండ మీది నుంచి చూసుకుంటే మనకైతే హైదరాబాద్ పరిసరాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. అండ్ ధూల్పేట్ మొత్తం కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకో బ్యూటిఫుల్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ హైకోర్టు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ హైకోర్టు, అదేవిధంగా ఇక్కడ 4 మినార్లతో చార్మినార్ కూడా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మన భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ నుండి దగ్గరనే అవుతుంది అన్నమాట. ఇక్కడ ధూల్పేట్ కానీ, హైదరాబాద్ కానీ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అండ్ ఇక్కడ ఆపోజిట్లో ఇంకో కొండ కనిపిస్తుంది కదా. మొన్నటి వరకు ఒక విషయం ఏంటంటే అక్కడ నుండి ఇక్కడ హనుమంతుని విగ్రహం వరకు అయితే ఒకటి మంచిగా ఇట్లా తాడులాగా కట్టిరు. ఆ తాడుకి మనకు జెండాలు పెట్టి మంచిగా బ్యూటిఫుల్గా అలంకరణ చేసిరు. చాలా అందంగా కనిపించింది అనమాట. సో గాలి వల్లనో లేదంటే వర్షం వల్లనో అయితే వెళ్ళిపోయింది. సో మళ్ళీ త్వరలో అయితే కడతారు, నాకు తెలిసి హనుమాన్ జయంతి టైంలోనైనా అండ్ రామనవమి టైంలోనైనా కట్టి మంచి అలంకరణ అనేది చేస్తారు. ఇక్కడ వస్తే చాలా పీస్ఫుల్గా, చాలా మైండ్ రిలాక్స్గా అయితే అనిపిస్తుంది. కూర్చోడానికి మనకి ఇక్కడ కుర్చీలు వేయడం కానీ, అండ్ ఇక్కడ మంచిగా బండలు వేయడం కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మన గోషామహల్ ఎమ్మెల్యే గారు రాజాసింగ్ గారు చాలా డెవలపింగ్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ గుడి విషయంలో కూడా. మనకి ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది, ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు అండ్ ఇక్కడ మంచిగా బండలు, పాలిష్ బండలు చాలా బాగున్నాయి. అండ్ గుట్ట పైన ఇంత పెద్ద విగ్రహం పెట్టి ఇంత గుట్ట పైన ఇంత డెవలపింగ్ ఏరియా ఇట్లా డెవలప్ చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. చూసుకుంటే ఇక్కడ మనకి ఇంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ఇక్కడ మనకి ఎంట్రీ ఏరియా అన్నమాట. ఇక్కడ ఎంట్రీ వస్తుంది. ఇక్కడ చాలా పబ్లిక్ వస్తే కిందనే బైక్స్ ఆపేస్తారు, అంటే వెహికల్స్ ఆపేస్తారు. కాకపోతే ఎవరు లేకపోతే మాత్రం మనం అక్కడ తెచ్చి వెహికల్స్ అనేది ఆపేసుకోవచ్చు. సో ఒకసారి కింద ఎంట్రీ అంటే ఎట్లా రావాలి ఏందనేసి కూడా మీకు చూపిస్తాను. సో హనుమంతుని విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మీరు వస్తే మార్నింగ్ టైంలో రావాలి, లేదంటే ఈవినింగ్ టైంలో రావాలి.
వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎట్లా అంటే మార్నింగ్ టైంలో వస్తుంటే మనకి ఇక్కడ హనుమంతుని విగ్రహం వెనుక నుంచి ఇక్కడ సూర్యుడు ఉదయిస్తుంటాడు అనమాట. ఉదయిస్తుంటే హనుమంతుని విగ్రహం వెనుక నుంచి వస్తుంటుంది అనమాట. అదే ఈవినింగ్ టైంలో వస్తుంటే అస్తమిస్తుంటాడు సూర్యుడు. ఆ టైంలో రెడ్గా ముందర నుంచి అస్తమిస్తుంటాడు. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. సూర్యుని విగ్రహం కానీ అండ్ హనుమంతుని విగ్రహం కానీ, సూర్యుని విగ్రహం కాదు, సూర్యుడు భగవానుడు అస్తమిస్తుంటే ఉదయిస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాడు. ఒక్కసారి హనుమంతుని విగ్రహం దగ్గరికి వెళ్ళేసి ఏ విధంగా ఉందో ఏందో ఒకసారి దగ్గర నుండి అయితే చూపిస్తాను మీకు. సో చూడండి ఎంత భారీ పాదాలు ఉన్నాయో, చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా ఇంత పెద్ద విగ్రహం చూసుకుంటుంటే. రామనవమికి కానీ హనుమాన్ జయంతి కానీ ఇక్కడికి రావాలి, చాలా అంగమంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది భజనలు చేయడం కానీ అండ్ సెలబ్రేషన్ చేయడం కానీ. అండ్ గుండె మధ్యలో చూసుకుంటే మనకి రాముని విగ్రహం, అదేవిధంగా సీతమ్మ తల్లి విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి. టోటల్గా హనుమంతుడు అయితే ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుండు. ఒక్కసారైనా విజిట్ చేయండి. అండ్ మనకి గణేశుని విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు తీసుకొని వెళ్ళడానికి వస్తారు కదా వినాయక చవితి టైంలో కానీ, మనకి అమ్మవారి కూర్చోబెట్టే టైంలో కానీ. సో ఆ టైంలో వచ్చే వాళ్ళకైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చేస్తారు ఇక్కడ. సో ఎగ్జాక్ట్ కాళ్ళ దగ్గర అయితే ఉన్నాను నేనైతే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక్క వేలే చూడండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ. సో వేలే చూడండి చాలా భారీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గద చూడండి ఎంత భారీగా ఉందో. చాలామంది పబ్లిక్ వచ్చి విజిట్ చేస్తుంటారు. సో ఇదన్నమాట మన ధూల్పేట్ ఆకాష్పురి హనుమాన్ టెంపుల్. అండ్ కింద లొకేషన్ కూడా పెడతాను మీకు, విజిట్ కావాలనుకునే వాళ్ళు వచ్చి విజిట్ కండి, ఒక్కసారి దర్శించుకోండి. అండ్ ఒక్కసారి మనకి బ్యాక్ సైడ్ చూపిస్తాను, అంటే ఎంట్రీ ఎట్లా ఉంటుంది ఏందనేది చూపిస్తాను. కింది నుంచి పై దాకా రావాలంటే కుదరదు అవ్వ, ఎందుకంటే బాగా అసలు పై దాకా ఉంది గుట్ట, నడవాలంటే చాలా కష్టం. ఇదన్నమాట. ఇక్కడ కింద చూసుకుంటే మనకైతే ఇది ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది కదా, అది ఇక్కడ బాలాపూర్ గణేశుడు అనేది మీకు తెలిసే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటారు. హైదరాబాద్ బాలాపూర్ గణేశుడు ఆకాష్పురి హనుమాన్ టెంపుల్కి వచ్చే దారి అన్నమాట ఇది. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ మనకి బాలాపూర్ గణేశుడు మేకింగ్ చేసే షెడ్ అన్నమాట ఇక్కడ. సో బాలాపూర్ గణేశుని గురించి తెలిసే ఉంటుంది. ఆ బాలాపూర్ గణేశుని ఈ బిల్డింగ్ వాళ్ళే రెడీ చేస్తారు. సో ఎంట్రీ అనేది అక్కడ నుండి ఉంటుంది. ఇప్పుడు వస్తున్నారు కదా యాక్టివా వాళ్ళు, సో చూడండి అక్కడ నుండి ఎంట్రీ ఉంటుంది. ఇది గుట్ట అన్నమాట, పైకి ఎంట్రీ ఇచ్చే గుట్ట. సో పిల్లలు కూడా పతంగులు ఎగిరేస్తారు ఇక్కడ. సో ఎక్కువ హైట్కి కూడా రాలేరు, వాళ్ళు కిందనే ఉన్నారు. సో ఇక్కడ చూడండి అక్కడ బండి వెళ్తుంది చూడండి, స్వామి వెళ్తున్నారు. ఈ విధంగా అయితే చుట్లు తిరిగి వెళ్ళాలి. ఈ విధంగా స్వామి వెళ్తున్నారు చూడండి, అయ్యప్ప స్వామి. ఈ విధంగా అయితే చుట్లు తిరిగి వెళ్ళాలి. ఇట్లా పైకి వస్తే మనకి పార్కింగ్ ప్లేస్ అనేది కనిపిస్తుంది. బండి పైన వస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం నడుచుకుంటూ వస్తేనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అన్నమాట పై దాకా వెళ్ళే వరకు. చూసుకుంటే మనకి ఎంట్రీ ఇక్కడైతే మనకి ఎంట్రీ ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఒక్కసారి మనకి ఇక్కడ ఉన్న స్వామివారితో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటేంటో మనం అయితే మాట్లాడదాం. సో ప్యూర్ మన దైవభక్తి లాంగ్వేజ్ మాట్లాడాలంటే వస్తలేదు మనకి. సో ఇదన్నమాట. ఒకసారి కిందికి వెళ్ళి పూజారితో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. మాట్లాడితే మీకు మొత్తం డీటెయిల్స్తో సహా పెడతాను, లేదంటే మనకి వ్లాగ్ ఇంతే అన్నమాట.